మీ వాయిస్ గారికి అదనంగా ఒక పాయింట్ ఏంటంటే ఇది సిఐడి విచారణ కూడా జరిగింది. అవును, వినపడుతుందా? మాట్లాడండి. శాంతిప్రసాద్ గారికి అదనపు యాడింగ్ ఏంటంటే సిఐడి విచారణ కూడా జరిగినట్టుంది దీనిపైన. ఎందుకంటే మా తిరుపతి నుంచి కరుణాకర్ రెడ్డి గారు విచారణ ఎదుర్కొన్నాడు. అంటే ముద్రగడ పద్మనాభంతో ఈయన ఏదో కుట్ర చేసినట్టుగా ఆ రోజు ఆరోపణ. సిఐడి విచారణ కూడా జరిగింది. సిఐడి అంటే స్టేటే కదా, ఏదో ఇట్లాంటి ఒక చర్చ జరిగింది. నేను ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంత భావోద్వేగ పోరాటం అయినా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే చర్యని సమర్థించలేము. రైల్వే ఘటన పైన జరిగిన దాడి కూడా యాక్సెప్టబుల్ కాదు. కాకపోతే అది భావోద్వేగమైనటువంటి రిజర్వేషన్స్ తో ముడిపడిన అంశం. ఆ రోజు కూడా ప్రభుత్వం ఫస్ట్ స్టేట్మెంట్ ఇది రాయలసీమ నుంచి రౌడీలు వచ్చి కూడా అయ్యారని చెప్పేశారు యాజ్ చీఫ్ మినిస్టర్ ఆ రోజు. తర్వాత చివరిగా రాయలసీమ ఊరు లేరు దాంట్లో ఆ కేసులో. కానీ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరగదోడింది ప్రభుత్వం చేసిందా, శాంతిప్రసాద్ గారు చెప్పి కింది స్థాయిలో జరిగిన లోపమాన్ని ఎలక్కడ లోపం జరిగినా సహజంగా ప్రభుత్వం మీద పోతుంది. ఇప్పుడు ఉపసంహరించుకున్నారు కాబట్టి ఏదో ఒత్తిడి ఉందనే భావన కూడా కలుగుతుంది. అయితే ఉపసంహరించుకోవడం నేను స్వాగతిస్తున్నాను. పాయింట్ ఏంది, రైల్లో జరిగిన ఘటన వ్యతిరేకిస్తాను. అట్ ద సేమ్ టైం ఒక కులం ఒక సున్నితమైన భావోద్వేగ అంశం లాగడం అనేది ముగిసిపోయిన అధ్యాయం. ఒక రకంగా రైల్వే కోర్టు కేసు కొట్టేసింది, తిరుపతిలో ఉన్న కరుణాకర్ రెడ్డి వాళ్ళ మీద కేసు కొట్టేసింది. మొత్తం మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిగతా వాళ్ళ మీద కేసు విత్డ్రా చేసుకుంది. ఇక్కడ ముగిసిపోవడం బెటర్. ఇట్లాంటి చట్టాలు జరగకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. దీని పునర్విచారణ మళ్ళీ మొదలైతే ఏమవుతుంది, లేనిపోయిన కాంప్లికేషన్ వస్తుంది. ఎక్కడ జరిగినా అది బయటకు వచ్చిన వెంటనే ప్రభుత్వం విత్డ్రా కావడం అనేది మంచి పరిణామం, దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. రాజకీయ విమర్శ ఎదుర్కొంటారు. ఇంత పెద్ద జీవో ఎందుకు వచ్చింది, ఎందుకు విమర్శ ఖచ్చితంగా అపోజిషన్ దాని వాళ్ళు ఫేస్ చేయక తప్పదు. ఒక మంచి పరిణామం విత్డ్రా చేసుకోవడం, అంటే మేము ఇచ్చినాం కాబట్టి ఇట్లే ఉంటాం అనకుండా విత్డ్రా చేసుకోవడాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ ఘటనని ఎట్లా ఉపసంహరించుకున్నా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఆస్తుల మీద దాడి చేయడం లాంటి ఘటనలు ఎటువంటి పరిస్థితులు జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. అది రైలు ఘటన అయినా ఇంకోటైనా యాక్సెప్ట్ చేయకుండా దానికి కఠినంగా ఉద్యమం నిర్వహించే వాళ్ళు బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఘటనలు ఎప్పుడు స్పాంటేనియస్ గా ఫర్మ్ గా ఎవరిచ్చి ఇట్లాంటి జరగకుండా చూసుకునే దానికి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇక్కడ చిన్న క్లారిటీ అండి, ఇక్కడ పునర్విచారణకు ఆదేశించలేదు. ఇక్కడ పునర్విచారణ కాదు, కింద కోర్టులో కొట్టేసిన కేసులు అప్పీల్ చేయడానికి కంప్లైంట్ తరఫున ఉన్న పోలీసులు కానీ లేకపోతే ఫిర్యాదుదారులు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ప్రయత్నాలు చేస్తారు. అది నేర విచారణలో జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియ జరిగింది తప్ప పునర్విచారణ అనేది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించలేదు, అది జరగలేదు, జరగదు కూడా. సార్ ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ మాట్లాడతాం, మధ్యలో వేరే వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. ఒక 3 పాయింట్లు చెప్పాలి సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఒక్కసారి డిస్కషన్ బ్యాక్ వద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తెలాలి పర్యటన ఎలా చూడాలంటే 3 అంశాలు ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఆయన ఇండైరెక్ట్గా ప్రజలకు 3 మెసేజ్లు ఇస్తున్నారు. మొదటి వన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పరామర్శించడానికి వెళ్ళారో వాళ్ళ చరిత్ర తెలియకలేదు సార్. వాళ్ళ చరిత్ర, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్లు ఉందా, చైన్ దొంగతనం కేసులు ఉన్నా, గంజాయి కేసులు ఉన్నాయి, అన్నీ తెలుసు సార్. అన్నీ తెలుసు కూడా కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించడానికి వెళ్ళి సపోర్ట్ చేస్తా ప్రెస్ మీట్ పెట్టారంటే ఇండైరెక్ట్గా కార్యకర్తలకు ఒక మెసేజ్ ఇస్తున్నారు. మీరు లా అండ్ ఆర్డర్ ఏదైతుందో దాన్ని మీరు ఎంత డిస్టర్బ్ చేసినా నేను మీకు సపోర్ట్ చేస్తాను, ఎంత దుర్యోగం చేసినా మీకు సపోర్ట్ చేస్తాను, ఇక్కడ మనకు కావాల్సింది ఎలాగైనా ఇదిగా ఉండాలని చెప్పి కార్యకర్తలు సపోర్ట్ చేయడానికి ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారు సార్. రెండోది ఏంటంటే వినండి, అదే చెప్తున్నాను వినండి. ఇప్పుడు పోలీసుల మీద వినండి సార్ వినండి, పోలీసుల మీద ఈ వంతు ప్రెజర్ పెట్టి వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్తున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం ఆయన మాట్లాడిన సస్పెండ్ చేస్తే రేపు టాంచి పోలీసులు ఏం మాట్లాడతారు తెలుసా, ఏం చేస్తారు తెలుసా? ఏ కేసులు పడినా మనం ఏమైనా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ మన మీదకి వస్తే అటు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయట్లా, ఇటు కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేయట్లా, మనకెందుకు తన్నుకుంటారు, కొట్టుకుంటారు, మన దగ్గర కేసు వచ్చినప్పుడు కేసు ఫైల్ చేసేద్దాం అన్న విధానం మెసేజ్. పోలీసులు నిజాయితీ పరులు కాదు, కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుండి ఆడికి ఎవరి మీద కోపం ఉంటది, వీళ్ళు కొట్టమన్నారు కదా, వాళ్ళు సస్పెండ్ చేయలేదు కదా, సార్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో మనం తప్పు పెట్టాం, రఘురామకృష్ణరాజు తప్పు పెట్టాం. ఈ కేసులో మనం ఎందుకు తప్పు పట్టాలి సార్? ఏదన్నా తప్పు పెట్టాలి, న్యాయం మాట్లాడాలి. ఏదన్నా తప్పు ఆ రకంగా ఎందుకు తప్పు వాళ్ళు సెక్షువల్ సరే మనం ఎవరో పోలీసులకి ఎవరో పడారో అనుకుందాం, ఏం చేద్దాం, ఈ లాఠీ పట్టుకుంటూ వెళ్ళి ఆడి పొడుస్తారు. చిన్న క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, ఏప్రిల్ లో జరిగిన సంఘటన ఈ రోజు ఎందుకు వచ్చిందంటే లేడీ పాత్ర కూడా దాంట్లో రోజు పోలీసులు ఎంత దుర్మార్గం ఉన్నారంటే దానికి సాక్ష్యం చాలా. కనకారావు గారు ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండరు, వినండి, అందరూ తప్పుగా ఉండరు, అందరూ రైట్ గా ఉండరు. ఓకే, ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఇది మంచి పరిణామం కాదు. సార్ ఇప్పుడు వైసీపీ సోదరులు దొంగలకి సర్టిఫికేట్ అనేది వచ్చారు, వీళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముందుకు వచ్చి ఒక అఫిడవిట్ రాయగలరా?
వీళ్ళు భవిష్యత్తులో ఎటువంటి తప్పు చేయరు, నీతిగా నిజాయితీగా ఉంటారు, సామాన్య ప్రజలకి హానికరంగా బతుకుతారని చెప్పి ఇవ్వగలరా సార్? మరి రాజ్యాంగాలు, చట్టాలు, న్యాయాలు ఉన్నాయి కదా. మేము Third కాదనలేదు degree అన్నది సార్. ఎవడు కూడా యాక్సెప్ట్ సార్, చేయకూడదు. సార్, అది ఎలా వాళ్ళ కోసం ఇచ్చారా సార్? ప్రజల కోసం ఇచ్చారు సార్. ఇంకోటి పోతే మీరు వెన్నుపోటు దినం అని చెప్పి ఇందాక నన్ను అడగడం జరిగింది. నేను అది సమాధానం చెప్పడం నాకు అవకాశం లేదు, ఇప్పుడు చెప్తాను సార్. వెన్నుపోటు దినం దేనికి వెన్నుపోటు దినమయ్యా అంటే జనరల్గా సార్ కొన్ని రాజకీయ మనం మాట్లాడుకుంటే 2009లో చిరంజీవి గారు ఓడిపోయినప్పుడు, అంటే ఇన్ ద సెన్స్ సీఎం క్యాండిడేట్గా ఓడిపోయినప్పుడు ఆయన ప్రెస్ ముందుకు వచ్చి నేను ప్రజలెత్తిన తీర్పుని స్వాగతిస్తున్నాను, నా తప్పే ఒప్పులు ఏమంటే నేను రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయినప్పుడు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ప్రజలెత్తిన తీర్పుని నేను స్వాగతిస్తున్నాను, నేను ఆ విధంగా ముందుకెళ్తున్నాను అని చెప్పడం జరిగింది సార్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఉన్నప్పుడు కూడా జరిగిన రాజశేఖర రెడ్డి గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఓడిపోయిన తర్వాత ముందుకు వచ్చి ఆయన ఏం చెప్పారంటే, జనాలు నాకు వెన్నుపోటు పరిచారు, నేను అన్నీ చేశాను, ఇందాక పెద్దలు చెప్పినట్టు నా అక్కా చెల్లెమ్మల ప్రేమలు అయిపోయినాయి, ఆ అనురాగాలు అయిపోయినాయి, ఆ అవల యొక్క ఆప్యాదులు ఏమైపోయినాయి అని చెప్పి జనాలు ఈయనని వెన్నుపోటు పెడిచినట్టు ఈయన చెప్తున్నారు సార్. నిజంగా ఈయన జనాల్ని వెన్నుపోటు పొడిచారు సార్. ఎందుకంటే వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు పొడిచారంటే, షర్మిలమ్మకి వెన్నుపోటు పొడిచింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్. అలాగే విజయం గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి సొంత తండ్రి రాజశేఖర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే సార్, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల ముందు ఓటు వెళ్ళినప్పుడు ఆయన ఒక్క అవకాశం తునిగట్ల మీద ఏం జరిగింది అసలు? తునిది సార్ తునిఘాట్ మీద పెద్దలు చెప్పడం జరిగింది సార్. సేమ్ జనసేన పార్టీ ఎనలిస్ట్ చెప్పి సేమ్ సార్ నేను ఒప్పుకుంటాను సార్. ఇది కంటిన్యూ చేయండి సార్. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వండి ముందుకెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాలన తీసుకొస్తారు. కాంగ్రెస్ ఏమైనా కూటమిలో చేరిందే ఏంటి? మేము కూటమిలో చేరలేదు సార్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసిన తప్పులకి మమ్మల్ని సపోర్ట్ చేయమని మేము యాడ్ చేస్తాం. మీరు మీ వెర్షన్ చెప్పకుండా వాళ్ళ వెర్షన్ చెప్తారు ఏంటి? లేదు, వాళ్ళ వెర్షన్ కాదు సార్. మేము రాజశేఖర రెడ్డి గారికి ఎలా వెన్నుపోటు పొడిచారు మేము చెప్తున్నాం సార్. ఎందుకంటే తునిగట్ల మీద మీకు ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు సార్. ఓకే, రైట్. ఓకే, కనకరావు గారు, తుని ఘటన విషయంలో ముద్రగడ పద్మనాభం గారు ఈ మధ్య చంద్రబాబు లేఖ రాశారండి. వాళ్ళు కొన్ని డిమాండ్ల గురించి లేఖ రాసిన దాని మీద అది ఒక చర్చ నడుస్తున్న కాపు సమావేశంలో చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ కోసం పోరాడడం ఒక మహానేత, వారిని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒక పాజిటివ్. ఎందుకంటే ఈ మధ్య టీడీపీ మొత్తం కూడా పాత ఫైల్ మొత్తం జరుగుతారండి. ఈ మధ్య వాళ్ళు పెట్టినటువంటి సోషల్ మీడియా కేసులు మొత్తం తీడి కాదు. 2003లోనో 2016లోనో పెట్టి మొత్తం ఫైల్ మొత్తం దులిపేసి మనం తిరగదొడతాము. ఆ తిరగదొడే క్రమంలో ముద్రగడ పద్మనాభం గారిని కూడా తునిపేసుగా ఆ కేసుకు సంబంధించి తోడాలని ట్రై చేశారు. ఎమ్మటే ఎవరైతే కాపు సామాజిక నాయకులు మొత్తం ఎప్పుడైతే కదిలేరో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సంపద పెట్టారో వాళ్ళు లెక్క తీసుకొని ఈ రోజు మొత్తం కూడా జీవో ఇచ్చారు, ఆ కేసు మేము పట్టించుకోమని చెప్పేసి. కేవలం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారి మీద వ్యక్తిగత కక్ష కోరుకుంటే ఆయన దెబ్బతీయడం కోసం మొత్తం ప్రయోగం స్టార్ట్ చేశారు. అది చివరికి బెడిసిపట్టింది. ఆ బాణం తిరిగి వాళ్ళకి పుచ్చుకుంది. అందుకని వాళ్ళు ఆ కేసులు ఇప్పుడు మేము తీసుకున్నాను. ఇందాక రఫీ గారు చెప్పారండి, ఆర్పిఎఫ్ కి మీకు సంబంధం స్టేట్ గవర్నమెంట్ కి మీకు ఏం సంబంధం ఉంది అసలు? అది మీ గవర్నమెంట్ జీవో ఇస్తే అంతకుముందు మీరు జీవో ఇస్తేనే కదా, అంత మీద పర్మిషన్ ఇస్తే కదా కేసులు సంబంధించి తిరగడానికి. మీరు అంతకుముందు కేసులు సంబంధించి మరలా పునఃసమీక్ష కోసం ఇచ్చారు కాబట్టి ఈ రోజు కాదని చెప్పేసి మీరు ఇచ్చారు. జిఆర్పి ఉంటాయా? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఒకటి ఉంది రైల్వేలో, జిఆర్పి గవర్నమెంట్ రిజర్వ్ పోలీస్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది. దానికి ఒక ఎస్పీ ఉన్నాడు రైల్వేలో. ఓకే, మీ మాట తినొస్తాను. జిఆర్పీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మీరు ఇచ్చారు కాబట్టి కాదని కాదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని స్టాప్ చేయమని చెప్పేసి మీరు జీవించిన అర్థం ఏంటి? కేవలం తుని సంఘటన విషయంలో ముద్రగడ పద్మనాభం గారిని కేసు పునఃసమీక్ష పేరుతోటి వారిని ఈ కేసు ఇరికించాలని చెప్పేసి వారిని శాశ్వతంగా దెబ్బతీయడం కోసం ఒక పార్టీ వదిలేరంటే అది చివరికి బిడిచికొట్టింది. అందువల్ల ఈ రోజు వెనక్కి తీసుకున్నారు. అందుకని నువ్వు చక్కలు కోరుకుంటున్నావా? ఎప్పుడు పెట్టి దాదాపు ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి కేసులు మొత్తం తీసి శాంతి ప్రసాద్ గారు, వాస్తవా ముద్రగడ పద్మనాభం గారు ఏదో లేఖ రాశారట, దానికి కడుపు మంటతోటి ఆయన ఇబ్బంది పెట్టాలని, ఆ సామాజిక వర్గం ఆయనకు అండగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఆయన నుంచి దూరం చేయాలని కుట్రతోటి కూటమి చేసిన నిర్వాహకం ఇది, అది బెడిచి కొట్టింది అని చెప్పి శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఉండండి రఫీ గారు. ఆ సామాజిక వర్గం ఆయన పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, ముద్రగడ పద్మనాభం గారికి దగ్గరగా తెలిసిన వ్యక్తి, ఆయన చెప్పనివ్వండి. మీది కాదు కదా ఇష్యూ. శాంతి ప్రసాద్ గారు,
ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు కాపులకి నా ఇంట్లో ప్రవేశం లేదు అని బయట బోర్డు పెట్టింది ఎవరు? హైదరాబాద్ లో తరువాత నేను నా పేరుని ముద్రగడ పద్మనాభం కాదు గురించి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న జీవో తెప్పించుకున్నది ఎవరు? ఒకసారి ఆయన తన కులాన్ని మార్చుకున్న తర్వాత, అసలు కులం మార్చుకున్నది మన దేశంలో లేదు, చరిత్ర లేదు. మతం మార్చుకోవటం ఉంది కానీ కులం మార్చుకోవడం లేదు నాకు తెలిసి ఇప్పటికీ. కానీ మొట్టమొదటిసారి దాన్ని ఏమంటే ఒక సాంప్రదాయం తీసుకొచ్చాడు కులం ఒక్కసారి అతను మా కులస్తుడు కాదు అన్న తర్వాత కాపులు అతనితో ఎందుకు సేల్ అవుతారు? అతనితో మాట్లాడాల్సింది ఎవరు? ఇప్పుడు రెడ్డి కులస్తులు మాట్లాడు. ఇప్పుడు అతను ఎవరి గురించి మాట్లాడితే రెడ్డి కులస్తుల గురించి మాట్లాడుకోవాలా. అతను ఏమైనా ఉంటే రెడ్డి సంఘంలో చేరాలి. అంతేగాని ఇప్పుడు అతను కాపు పనికిరాడు, కాపు సంఘంలో లేడు, కాపు నేత కాదు, కాపులకు సంబంధించిన ఏ అంశం అతను చర్చించాల్సిన అవసరమే లేదు. రైట్. ఏంటి పురుషోత్తం రెడ్డి గారు? శాస్త్రి విషయం ఏంటంటే చాలా మంది పేరు కనుక శాస్త్రి పెట్టారు, పెట్టినంత మాత్రాన శాస్త్రులు అయిపోతారా? ఆ గురువు గారి మీద గౌరవం సార్ ఆయన బహిరంగంగా చెప్పాడు సార్. వైసీపీ సోదరులు ఒక్క నిమిషం ఉండండి. పురుషోత్తం రెడ్డి గారు న్యూట్రల్ కాబట్టి ఆయన ఏం చెప్తారో విందాం. ఒక్క నిమిషం, ఆయన న్యూట్రల్ కాబట్టి ఆయన ఏం చెప్తారో విందాం. పురుషోత్తం రెడ్డి గారు ఎలా చూడాలి ఇది? వర్మగారి ఎలక్షన్ టైంలో జరిగిన వాద ప్రతివాదాల్లో ఆయన బస్తీ మీద సవాలు నేను మార్చుకుంటానని చెప్పినాడు. ఆ క్రమంలో మార్చుకున్నట్టున్నాడు. అది అనవసరం. ఇప్పుడు శాంతి ప్రసాద్ అయినప్పుడు మా కులమే కానప్పుడు మా గురించి మీకు ఎందుకు అంటాడు. అది నేచురల్ కదా. నువ్వు పేరే మార్చుకున్న తర్వాత నాకేం సంబంధం అంటారు కదా. పాయింట్ ఏంటంటే పద్మనాభం గారు కాపు సామాజిక వర్గంలో ఒక బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్ కలిసిన వ్యక్తి, దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా డిమాండ్ బట్టి, ఎప్పుడు కూడా రైట్ డిమాండ్ని ఎవరు ముందు తీసుకొస్తారో వాళ్ళే లీడ్ చేస్తారు. ఎప్పుడు కూడా డిమాండ్ ఉంది అనుకోండి, ఎంత పెద్ద నాయకుడైనా. ఇప్పుడు నేను పెద్ద నాయకుడిని, రైట్ డిమాండ్ నేను రైట్ టైంలో పట్టించుకోకపోయింది అనుకోండి, మీరు చిన్న నాయకుడు మీరు పట్టించుకున్నా పెద్దది అవుతారు. నేచురల్ గా ప్రజల నుంచి వస్తున్న సమస్యను బట్టి ఉంటుంది. కాబట్టి నేను ఏదో తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి ఒక మిస్ఫైర్ జరిగింది. ఆ మిస్ఫైర్ ని సరిదిద్దుకున్నారు, వెల్ అండ్ గుడ్. ఆడికి ఆపేస్తే మంచి. సహజంగా వైసీపీ అడుగుతుంది కదా, మీరు భయపడ్డారు అని. ఇది రాజకీయ విమర్శలు, దాన్ని మనం చేయగలిగింది ఏం లేదు. ఓకే, ఏంటి శాంతిప్రసాద్ చెప్పండి. గతంలో ముద్రగడ పద్మనాభం గారు లేఖలు విడుదల చేసినప్పుడు తన పేరు ముద్రగడ పద్మనాభం అని రాసేవాడు. ఇప్పుడు లేఖలు విడుదల చేసినప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని విడుదల చేసుకుంటున్నాడు. కాదని చెప్పమానండి. వారు ఏదైతే వెలుపుచ్చినటువంటి లేఖలు ఉన్నటువంటి సారాంశము ఆ సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడండి. సరే, ఇప్పుడు నేను ప్రశ్న జగన్ రెడ్డి అతను క్రిస్టియన్ మతంలో కులాలు ఉండవు. మరి ఈ రెడ్డిని హిందూ పేరు ఎట్లా పెట్టుకున్నాడు? పుట్టుకతో పేరు కాదండి. పద్మనాభం గారు ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు లేఖ రాసి కొన్ని అంశాలు తెర మీద తెచ్చాడు. దానికి భయపడ్డారు. మీరు ఒప్పుకోండి, దానికి రెడ్డి ఉంది కాబట్టి మాడుకోకూడదు, రెడ్డి లేదు కాబట్టి మాడుకుంటాము. ఏంటండి ఏ విషయంలో చేస్తాడులే. సార్, ముద్రగారు పద్మనాభం గారు మంచి లీడర్, మనకు కాదని లేదు. 19-24 మధ్య ఆ లేఖ రాసి జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు ఒప్పించుకోలేదని నా డౌట్ సార్, పెద్దలు చెప్పాలి. ఇంకోటి, ఇందాక ఇప్పుడు ఏదో లేఖ చర్చ అవుతున్నారు కదా సార్, ఆ లేఖ ఆ టైంలో రాయొచ్చు, ఎందుకు రాయలేదు మరి నాకు తెలియదు. ఇంకోటి, జనసేన పార్టీ సోదరులు మంచి మాట చెప్పారు సార్. ఇప్పుడు నాకు ఒక సామాజిక వర్గం ఉంది, నేను ఆ సామాజిక వర్గం కోసం పోరాడతాను. అలాగే ప్యానల్లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సామాజిక వర్గం ఉంది, ఆ సామాజిక వర్గం కోసం ఇదవుతారు. ఆయన ఇచ్చిన మాట మీద నిలబడి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ మాట కోసం ఆయన ప్రేమ మార్చుకొని రెడ్డి సామాజిక వర్గంలో చేరారు. ఇప్పుడు ఆయన మీ రెడ్డి సామాజిక వర్గం, మీరు కూడా ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు? మీరు చేయాలి కదా ఆయన్ని. ఇప్పుడు ఆ సామాజిక వర్గంలో ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గం కోసం పోరాటం చేయమండి. నాయుడు సామాజిక వర్గం పోరాడటానికి మా సోదరులు ఉన్నారు, ఇంకా చాలా మంచి లీడర్లు ఉన్నారు, వాళ్ళు పోరాడతారు కదా. మీకెందుకంత? కాపు సామాజిక వర్గం కోసం ఆయన ఏం పోరాటలేదే. సార్, లేఖలో అదేగా డిమాండ్ చేస్తుంది ఆయన. లేఖలో అదే డిమాండ్ చేశారు సార్. పాతది. ఆయన లెటర్ ఇష్యూ, పెద్దలు చెప్పినప్పుడు లెటర్ ఇష్యూ చేసేటప్పుడు కూడా